అందరూ పాపం చేసి దేవుడు గురించే మహిమను పొందలేకపోతున్నాం. రోమపత్రికలో భక్తులైన పౌలు రోమి సంఘానికి రోమిలకు రాస్తాం. చూద్దాం 3వ అధ్యాయం రోమిలకు రాసినటువంటి పత్రిక. మాట్లాడమాకండి. సరే, అందరూ కదా 3వ అధ్యాయం 23వ వచనంలో ఇలాగ ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతే. చెప్పండి నాతో, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాను. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. కాబట్టి ఏ భేదం లేదంటే అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పాపం చేసినందువలనంట దేవుడిచ్చే మహిమను పొందలేకపోతే. పాపం చేయకపోతే దేవుని మహిమ మన మీద ఉంటుంది, మనకు తోడుగా ఉంటుంది. దేవుని మహిమ అంటే దేవుడు తోడుగా ఉంటాడు. అవును కదా. పాపం చేస్తే ఏ పాపమైనా, పాపం అంటే దేవుని ఆజ్ఞ ఉంటుందంటే మనిషి దేవుని మాట వినకపోవటమే పాపం అంట. ఏంటంటమ్మా, దేవుని మాట వినకపోవటమే పాపం. కాబట్టి మొదటి మానవుడైన ఆదాము ఏం చేశాడంటే దేవుని మాట వినలేదు, పాపమైంది. ఆ పాపం ఆదాము ద్వారా అందరికీ సంప్రాప్తం. కాబట్టి అందరూ పాపులు అయిపోయారు. పాపం ద్వారా అందరికీ ఏమొస్తుందంట, మరణం వస్తుంది. మహిమ రావాల్సింది అందరికీ మరణం సంప్రాప్తం. ఈ మరణం అందరి విడుదల పొందలేకపోతున్నారు, పాపాల నుంచి విడుదల పొందలేకపోతున్నారు, మరణం నుంచి విడుదల పొందలేకపోతున్నారు, నరకం నుంచి విడుదల పొందలేకపోతున్నారు. ఎవరు కూడా విడిపించేవారు కూడా లేరు. వీళ్ళందరినీ పాపాల నుంచి విడిపించేవాళ్ళు లేరు, మరణం నుంచి విడిపించేవాళ్ళు లేరు, నరకం నుంచి విమోచించేవాళ్ళు లేరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంట, మానవాళ్ళ యొక్క పాప విమోచన కోసం తన ప్రాణాన్ని రక్తాన్ని సిలువలో దారపోసి మానవాళ్ళని అమూల్యమైన రక్తం చేత విమోచించాడంట. స్తోత్రం. ఏం చేశాడు, పేతురు రాసిన పత్రికలో ఆయన అంటాడు, అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారని మీకు తెలియదా అని మాట్లాడుతుంది. ఏంటంటే ఎవరు విడిపించలేకపోయారు. కాబట్టి యేసు ప్రభు వారే కదా, దేవుడే మానవుడుగా ఈ లోకానికి వచ్చి మన పాప భారమంతా తన మీద వేసుకొని మనలను ఏం చేశాడంటే ఆ శాపము నుంచి విమోచించాడు. ఆ విమోచించడానికంట పరిశుద్ధుని రక్తం చిందించవలసి వచ్చిందంట. ఆ రక్తం ద్వారా మనల్ని విడిపించాడంట కదా. పేతురు 1వ అధ్యాయం 1:19 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి అమూల్యమైన రక్తము ద్వారా మనల్ని విమోచించాడంట. అంటే అర్థమైందా? విమోచన అంటే విడిపించటం. అంటే ఒక వస్తువు, ఒక పొలం ఉందనుకోండి, ఒక అతను తాకట్టు పెట్టుకున్నాడు అనుకోండి, ఒక 1,00,000 రూపాయలకు తాకట్టు పెట్టుకున్నాడు. అయితే ఆ తాకట్టు పెట్టిన అతను కొన్ని సంవత్సరాలు విడిపించుకోలేకపోయాడు. అప్పుడు లక్ష్మణ డబ్బులున్నాడు, ధనవంతుడు అయ్యండి, నువ్వు విడిపించలేకపోయావు కాబట్టి అని ఆ 1,00,000 రూపాయలకి వడ్డీతో సహా కట్టి ఏం చేశాడంట, ఆ పొలాన్ని విడిపించి అతనికి ఇచ్చేసాడు. అలానే యేసుక్రీస్తు ప్రభు గారు ఏం చేశారంట, ఎవరు విడిపించలేకపోతే క్రయధనముగా తన ప్రాణాన్ని రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా మనను సాతాను చేతిలోంచి విడిపించాడు. దేవునికి మహిమ. కాబట్టి అంటాడు, అమూల్య రక్తం చేత మీరు యేసుక్రీస్తు రక్తం చేత విడిపించబడ్డారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, పాపమునకు దాసులు కావద్దు అని మాట్లాడుతున్నాడు.
లోకానికి దాసులు కావద్దు అని మాట్లాడుతున్నాడు. క్రీస్తువు సాక్షులుగా జీవించండి ఆయన హెచ్చరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, పాపం నుంచి విడుదల పొందలే క్రీస్తే ఈ లోకానికి విమోచకుడుగా రక్షకుడుగా ఉన్నాడు. అయితే ప్రియులరా గమనించండి, ఇజ్రాయెల్ ప్రజలంట మనం చదువుకున్నటువంటి ఇజ్రాయెల్ గ్రంథం 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం మొదటి వచనంలో ఏమందంట, ఎజ్రా అనేటువంటి యాజకుడు ఏం చేస్తాడంట, ఆ ప్రజల పాపములు చేస్తూ ప్రజలందరూ పాపం చేస్తున్నారు. ఆ పాపముల కోసం అంట దేవుని ఎదుట మందిరం ఎదుట సాగిలు పడ్డాడంట. ఏం చేశాడంట, సాగిలు పడి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో ప్రభువా, మా ప్రజల పాపాలు ఇజ్రాయెల్ పాపాలు క్షమించని ఏడ్చి పాపాలు ఒప్పుకుంటూ ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడంట. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అందరూ పాపలమే. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మన ప్రజలు, మన ఇంట్లో వాళ్ళ పాపాలు, మన బంధువుల పాపాలు, మన గ్రామం పాపాలు, మన దేశ పాపాలు, అందరి పాపాలు మనం ఏం చేయాలి, దేవుని దగ్గర సాగిలపడి ఒప్పుకొని ఏడ్చి ప్రార్థన చేయాలి. అది మన బాధ్యత. ఆ రోజు యాజకుడైన ఎజ్రా గారు ఒక్కడే ప్రార్థన చేశారు, కానీ ఇప్పుడంట మనం అందరం యాజకులమేనంట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన కొందరిని ప్రత్యేకించుకునేవాడు. ఈ రోజున మీరు రాజులైన యాజకులు అని అందరికీ ఆపాలి. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో, ఎవరైతే ఆయనను ఒప్పుకొని మరి విమోచకుడు రక్షకుడు అని తెలుసుకొని ఆయన నమ్మి బాప్తిస్మం తీసుకొని ఆయన సంఘంలో పరిశుద్ధులుగా మార్చబడతారో వాళ్ళందరినీ ఏమంటారంటే, వీరందరూ కూడా ఇప్పుడు అందరూ యాజకులు, రాజులైన యాజకులు, పరిశుద్ధ జనాంగము, ఆయన సొత్తైన ప్రజలని దేవుడు మనకు ముద్ర వేసాడు. ఇప్పుడు అందరూ యాజకులమే, ఏ భేదం లేదు, అందరూ యాజకులు. ఎవడైతే పరిశుద్ధంగా ఉంటాడో, తన పరిశుద్ధులను కాపాడుకుంటాడు, భయభక్తులు కలిగి ఉంటాడు, రక్తంలో కడగబడతాడు, మారు మనసు పొందుతాడు, రక్షించబడతాడు, జాగ్రత్త గల పరిశుద్ధులను కాపాడుకుంటూ ఈ లోకంలో ఆయన మెళుకుగా ఉంటాడు, అందరూ ఆయన సేవకులని, యాజకులని అర్థం, రాజులని అర్థం. కాబట్టి యాజకులమైన మనం ఏం చేయాలంట, యాజకుడైన ఎజ్రా తన ప్రజల పాపముల కోసం ఎలా ఏడ్చి ప్రార్థన చేశాడు, మనం కూడా అంటే రక్షణ పొందిన మనం మన పిల్లల పాపాల కోసం, మన సంఘ పాపాల కోసం కదా, అందరి పాపాల కోసం ఏడ్చి ప్రార్థన చేయాలి. చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంట, విడిపిస్తాడు, ఆ పాపాల నుంచి విడిపిస్తాడు. అలాగా ఎజ్రా దేవుని ఎదుట ఏడుస్తున్నాడు. కాబట్టి కన్నీటి ప్రార్థన దేవునికి చాలా ఇష్టమైంది. ఏంటంటే చెప్పండి, ఏ ప్రార్థన ఇష్టం? కన్నీటి ప్రార్థన దేవునికి చాలా ప్రీతికరమైనది. ఓ రోజు హిజ్కియా చనిపోతున్నాడని ప్రవక్త అయిన యెషయా దేవుని ద్వారా దేవుడు చెప్పిన మాట ప్రకారం రాజుగారి దగ్గరికి వచ్చి హిజ్కియా కదా, రాజుగారి దగ్గరికి వచ్చి, రాజా నువ్వు చనిపోతున్నావంట, నీ సమయం అయిపోయిందంట, నీ ఆయుష్ నీ కాలం ముగిసిందంట, నీ యాత్ర ముగిసే టైం అయిపోయింది, కాబట్టి నీళ్లు చక్కపరుచుకోమని దేవుడు చెప్పమన్నాడు హిజ్కియా అని యెషయా ప్రవక్త హిజ్కియా రాజుగారి దగ్గరికి వచ్చి చెప్పాడంట. చెప్పినప్పుడు ఈ రాజుగారు చాలా మంచోడు. ప్రవక్త తన మరణాన్ని గురించి చెప్పినా రాజుగారు ప్రవక్త మీద కోపపడకుండా, ప్రవక్తని బాధించకుండా కదా. ఎవరైనా సహజంగా, నేను ఒకసారి ఒక ఆమె చనిపోతుందని దేవుడు చెప్పాడు, స్తోత్రం, మా మామయ్య చనిపోతుందని చెప్పాడు, ఆయన గురించి మనం వెళ్ళి నీ సమయం అయిపోయిందంట సువార్త ప్రకటించు, ప్రభువు నమ్ముకో, రక్షణ పొందు, నువ్వు ఏం అవసరం లేదు, మనసులో అయ్యా నన్ను క్షమించయ్యా, యేసయ్యా నాకు రక్షణ అయ్యా, నాకు స్వస్థత అని అడుగు చాలు, హంగామం చేయాల్సిన పని లేదు, అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఏదో చేయాల్సిన పని లేదు, నీ మనసులో అనుకో, నన్ను క్షమించేసాయి అంటే క్షమిస్తాడు, నన్ను స్వస్థపరిచేసాయంటే స్వస్థపరుస్తాడు. ఆయన క్షమించే సిద్ధ మనసు కలిగిన దేవుడు అని చెప్తే ఆయన నమ్మలేదు. వీళ్ళ నాన్నగారు ఆయన ఏం చేశాడు, సమయం వచ్చినప్పుడు నమ్ముకుందాంలే అన్నాడు. 2 నెలలు గడిచింది, సంక్రాంతి పండుగ రానే వచ్చింది, పొలగం తిన్నాడు, ఆయాసం వచ్చింది, సాయంత్రానికి తీసుకుపోయింది. దేవునికి స్తోత్రం. బాధ అనిపించింది, అయ్యో ఇంత తొందరగా మరణం వస్తుంది అనుకోలేదయ్యా,
నువ్వు చెప్పావు కానీ నేను నమ్మాను, కానీ నేను మరలా ప్రకటించమంటే ప్రకటించాను, కానీ ఆయన నమ్మలేదయ్యా. నేను కూడా ఎక్కువగా ప్రార్థన చేయలేదు ప్రభా, క్షమించమని దేవుని దగ్గర వేడుకుంటే అయిపోయా, ఆత్మ వెళ్ళిపోయింది. నమ్మలేదు, ప్రార్థన చేసుకోలేదు, బ్రతకలేకపోయాడు. ఇక్కడ యెషయా ప్రవక్త గారు వచ్చాడు, రాజుగారికి చెప్పాడు, దేవుడట నీవు నీ సమయం అయిపోయింది, సిద్ధపడి ఉండమన్నాడు అని చెప్పాడు యెషయా ప్రవక్త గారు. రాజుగారు నమ్మాడు. దేవునికి స్తోత్రం. హిజ్కియా రాజుగారు ఏం చేశాడు? దేవుని మాట వెంటనే, అమ్మో యెషయా ప్రవక్త గారు, అయ్యో దేవుని ప్రవక్త, ఈయన మాట నమ్మాలి, ఈయన చెప్పిన మాట నిజం అని చెప్పేసి నమ్మాడు. ఆ మాట అది దేవుని మాటగా నమ్మాడు. దేవుని మాటలో శక్తి ఉంటుంది, బలం ఉంటుంది, అద్భుతాలు జరుగుతాయి. అది కీడైతుంటే కీడవుద్ది, మేలైతుంటే మేలు అవుద్ది దేవుని సేవకులు చెప్తే. కాబట్టి నమ్మి రాజుగారు ఏం చేశాడు? మా మాయ నమ్మలేదు, ప్రార్థన చేసుకోలేదు, తద్వారా బ్రతకలేకపోయాడు, చనిపోయాడు. ఈ రాజుగారు ఏం చేశాడంటే సేవకుని మాట నమ్మాడు. నమ్మి ఏం చేశాడు? నమ్మాడు. ఊరికనే ఉన్నాడా? లేకపోతే రికమెండేషన్ కోసం వెళ్ళాడా? లేదు కదా. మోకాళ్ళ మీద ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. స్తోత్రం. చేశాడు మోకాళ్ళ మీద ఉండి కన్నీరు గార్చి, అయ్యా యేసయ్యా, నేను యథార్థవంతులుగా ఉన్నాను అనుకున్నానయ్యా, నన్ను క్షమించే ఏదన్నా పాపాలు ఉంటే. అయ్యా నీకోసం నేను మందిరం బాగు చేశానయ్యా, మంచి పనులే చేశానయ్యా అని చెప్పేసి దేవుని దగ్గరంట కన్నీటితో ప్రార్థన చేసి దేవునికి స్తోత్రం కలుగును. కన్నీటి ప్రార్థనకి దేవుడు వెంటనే కదిలిపోయేసి ప్రవక్తగా చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. పెద్ద రాజుగారు అంటే పెద్ద బంగళా ఉంటుంది కదా, పెద్ద గ్రౌండ్ ఉంటుంది కదా. ఈ దాటి అవతలకు వెళ్ళే లోపే, గవిని దాటి వెళ్ళే లోపే, లేక అతనికి ఉన్నటువంటి అంతఃపురం దాటి వెళ్ళే లోపే దేవుడు మళ్ళీ చెప్పాడంట. ఇక్కడ ఏడుస్తున్నాడు రాజుగారు. దేవుడు మళ్ళీ చెప్పేసా, నీవు నేను చెప్పిన మాట నమ్మి హిజ్కియా కన్నీటి ప్రార్థన చేసుకున్నాడు, కన్నీళ్ళు గార్చాడయ్యా. అతని కన్నీటిని నేను చూశాను, ఆ కన్నీటి ప్రార్థన ఆలకించానయ్యా. నువ్వు వెళ్ళి మరలా 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తానని చెప్పమని దేవుడు ఆన్ ది స్పాట్ మరలా తన ప్రణాళికను మార్చేసుకున్నాడు. 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తానని నువ్వు చెప్పమన్నాడు. వెంటనే ఆ పోయిన ఆయన వెనక్కి తిరిగి వచ్చి, రాజా నువ్వు కన్నీళ్ళు గార్చడం దేవుడు చూశాడంట, నువ్వు ప్రార్థించడం దేవుడు విన్నాడంట, నీకు 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తున్నాడంట అని చెప్పినప్పుడు ఆ మాట కూడా రాజుగారు నమ్మారు. దేవునికి మాట, సేవకుని మాట నమ్మాలి, అది దేవుని మాటగా నమ్మాలి. అందరూ సేవకులు కాదు, నమ్మకమైన సేవకుల మాట తప్పకుండా వింటే ఆశీర్వాదాలు ఉంటాయి. అది దేవుని మాటగా తీసుకుంటే ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని లేఖనాలు ఏముందంటే, నీ దేవుడని యెహోవాను నమ్ముకు, నువ్వు దీవించబడతావు. ఆయన సేవకులను నమ్ముకు, నువ్వు కృతార్థులవుతావు అని ఆ దినవృత్తాంత గ్రంథంలో మనం చూస్తాం. ఆయన నమ్ముకోవాలి, మనం దీవించబడతాం. ఆయన నమ్మకమైన సేవకులు ఉంటారు, వాళ్ళు నమ్మాలి, వారి మాట నమ్మాలి. అది దేవుని మాటగా తీసుకున్నప్పుడు తప్పకుండా మనం అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే